సుమంత్ యాక్ట్ చేసిన 'అనగనగా' అనే ఫిలిం డైరెక్ట్ ఓటీటీకి వచ్చింది. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ట్రైలర్‌లో డ్రామా బీట్స్ బావుండి ఎక్కిద్దేమో అని చూసాను. మరీ అంత కాదు గానీ జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఫాదర్ సన్ మధ్య సీన్స్ బావున్నాయి గానీ మెయిన్ థింగ్ అయిన ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ థింగ్స్ మాత్రం బోర్ కొట్టాయి. అండ్ మోర్ ఓవర్ పేజింగ్ ఇష్యూస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇదొచ్చేసి 'తారే జమీన్ పర్', 'త్రీ ఇడియట్స్' కేటగిరీలోకి వచ్చే టైప్ ఆఫ్ మూవీస్‌లోని మెసేజెస్‌లో లాగా ఇది కూడా కొన్ని కన్వే చేస్తుంది. ఎడ్యుకేషన్, పేరెంటింగ్, టీచింగ్, స్కూలింగ్ వీటి గురించనమాట. నాకెందుకో గానీ ప్రెజెంట్ ఈ స్కూల్‌లో కిడ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వీటిపై వచ్చే మూవీస్ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే అదే మెయిన్ పాయింట్‌గా వచ్చేవనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఆ మధ్య 35 ఇది చిన్న కథ కాదు దగ్గర కూడా అదే జరిగింది. మేబీ టైమ్ డిఫర్స్ అనుకుంటా. ఒకవేళ నేనిప్పుడు స్కూల్‌లో ఉండుంటే నచ్చేవేమో చెప్పలేను. దాని నుంచి చాలా దూరం వచ్చేసా కాబట్టి మిగతా థింగ్స్ నచ్చినా గానీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవి మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. అంటే నేను చెప్పేదేంటంటే అందులో ఇంకేదన్నా పాయింట్ అయితే బావుండేది. బట్ అదే ఎడ్యుకేషన్ టైప్ మీద వచ్చే మెసేజ్ అనేదే అంతగా ఎక్కట్లేదనమాట. ఎన్ని చూడలేదు. అవే సీన్స్, అవే మెసేజెస్ అనిపించాయి కానీ నథింగ్ మచ్. అండ్ ఇంకోటేంటంటే ఒక ఏజ్ వాళ్ళకి కావాల్సిన థింగ్ అయినప్పటికీ లాగీ నేరేషన్‌తో చెప్తే ఎలా? డ్రామా జోనర్స్‌లో కొంత స్లోనెస్ ఉంటది. అది సహజం. బట్ ఇది మరీ పేషెన్స్ టెస్టింగ్‌లా అయింది కొన్ని చోట్ల. ఒకసారి ఒక పర్టిక్యులర్ సీన్‌లో బానే ఉంటది. ఇంకోసారి ఇంకో పర్టిక్యులర్ సీన్ దగ్గర ఇంకెంతసేపు ఇక్కడే లాగుతారు అనే ఫీలింగొచ్చింది. ఎడ్యుకేషన్, టీచింగ్ పేరుతో వ్యాస్ అనే క్యారెక్టర్‌తో ఏదో ఎమోషన్ కొట్టేద్దామని చేశారు కానీ అదంతగా వెళ్ళలేదు. తీసుకున్నది సింపుల్ ఐడియానే అయినా ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది. జస్ట్ పైపైన ప్లెయిన్‌గా కోసేశారు. డీప్‌గా వెళ్ళలేకపోయారు. అండ్ డైలాగ్స్ విషయంలో కొన్ని బావున్నాయి. ఆశ గురించి కానీ, కొడుకు చెప్పే డైలాగ్స్ కానీ ఇవి. మిగతావైతే మరీ ఔట్‌డేటెడ్ టైప్‌లో ఉన్నాయి. క్లియర్‌గా సినిమా గురించి చెప్పాలంటే 'వ్యాస్' నుంచి బావుంది. బట్ 'స్కూల్' అండ్ 'అనగనగా' కథ నుంచయితే బాలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ సుమంత్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. చాలా బాగా సెట్ అయ్యారు. అండ్ ఆ క్యారెక్టర్‌ని బాగా క్యారీ చేశారు. మిగతా వాళ్ళు డీసెంట్. బీజీఎం బావుంది. సినిమాలోని క్యారెక్టర్స్‌కి, డైలాగ్స్‌కి హెల్ప్ అయిందిది. ఫైనల్లీ జస్ట్ ఓకేష్ డ్రామా అంతే. పేరెంట్స్ అండ్ కిడ్స్ అయితే చూడండి. మిగతా వాళ్ళు మీ ఇష్టం. మూవీ అయితే తెలుగులో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.